విశాఖ నగరంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పుస్తక పఠనం చేయాలనే సంకల్పంతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఆర్థిక సహాయంతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ టీం లీడర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సామాజిక సేవలో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ సంస్థ ముందుంటుందని, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గ్రంథాలయాలు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు। ప్రధానోపాధ్యాయులు కేబీవీడీఎస్ ప్రసాదరావు మాస్టర్ మాట్లాడుతూ గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మజ్జూరు శ్రీనివాసరావు, సెక్రటరీ వైఎన్ ప్రసాద్ మాస్టర్, జేడీ ఫౌండేషన్ విశాఖ కన్వీనర్ సలాది కృష్ణయ్య, జేడీ గ్రూప్ సభ్యులు, పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు। హెచ్బిఎల్ తరఫున ఈ గ్రంథాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాము। జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో హెచ్బిఎల్ కంపెనీ 4-5 గ్రంథాలయాలను ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది। హైదరాబాద్లో 2, విజయనగరంలో 1, వైజాగ్లో 1। సిఎస్ఆర్ యాక్టివిటీస్ భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి పిల్లలకు అందజేయడం, అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము। ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ గ్రంథాలయాలని ప్రారంభించడం జరిగింది। మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకోవడం జరిగిందండి। గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఫెసిలిటీస్ తక్కువని, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ప్రతి పుస్తకం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం జరిగింది। మేము ఇలానే ఇది 3వ గ్రంథాలయం ఆంధ్రాలో। ఇది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ మాకు 25 గ్రంథాలయాల దాకా మా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, త్వరలోనే ప్రారంభిస్తాం। మా జేడీ ఫౌండేషన్ ఎక్కువ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి। పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి, దానికి విద్య ఒక్కటే మార్గం అని చెప్పేసి మేము విలువలు